హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత, మీరు చూస్తున్నారు గీతా వ్లాగ్. నేను ఇవాళ మార్నింగ్ 9:30కి అలా వ్లాగ్ స్టార్ట్ చేశాను. 12:30 వరకేమో షూట్ చేశాను. ఫస్ట్ అది చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. నేను బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను అనమాట. వచ్చేటప్పుడు మష్రూమ్స్ తెచ్చాను అండ్ బేబీ కార్న్ తీసుకొని వచ్చాను. ఇవాళ అయితే పప్పు చేసి మష్రూమ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. బేబీ కార్న్తో కూడా రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇవాళ కొంచెం టైం సెట్ కాదేమో. నేను ఈవినింగ్ అన్నా లేకపోతే రేపన్నా బేబీ కార్న్తో ఏదైనా చేసి నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే మష్రూమ్ ఫ్రై చేసి పాలక్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లోకి వచ్చేసాను. నా కిచెన్ చూడండి, ఎంత మెస్సీగా ఉందో, ఎన్ని గిన్నెలు ఉన్నాయో. అండ్ ఇక్కడ చూడండి, అసలు నీట్గానే లేదు. ఇదంతా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి స్టార్ట్ చేయాలి వంట. నేను ఇక్కడ పప్పు కోసము కందిపప్పు వాష్ చేస్తున్నాను అనమాట. అండ్ వాష్ చేసేసాను. అండ్ ఆనియన్, టమోటా, పాలాకు అన్నీ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ కూడా పెట్టేస్తున్నాను. మీరు అక్కడ చూసినట్లయితే మష్రూమ్స్ తెచ్చాను కదా, అవి కూడా కట్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసారా, మా బాబు అంతా ట్యాబు, బొమ్మలు ఇలా మెస్సీగా చేసేసారు. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. వాడు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు సర్దనివ్వడు నన్ను. అన్నీ అక్కడే పెట్టు అంటూ ఉంటాడు. ఇంకా అవన్నీ సర్దేశాను నీట్గా. అన్నీ ఒక కార్డ్బోర్డ్లో వేసి పెట్టేస్తాను అనమాట. మిల్క్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, కార్డ్బోర్డు, ఆ కార్డ్బోర్డ్లో అన్నీ వాడి బొమ్మలన్నీ వేసి పెట్టేస్తాను. అండ్ ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అవి కూడా పెట్టేశాను. స్పీడీ మోడ్లో పెట్టేస్తాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ పడుతుంది. అండ్ ఇక్కడేమో కొంచెం నా టేబుల్ బాగలేదు. దానికోసము నేను కోలిన్ వేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. చూసారా, నీట్గా క్లీన్ చేసేసాను. బాబు ట్యాబ్, ఫోన్, వాటర్ బాటిల్ ఏం ఎక్కువ పెట్టుకోను నా టేబుల్ ముందర. జస్ట్ కీబోర్డు, మౌసు, ఐమ్యాక్ అంతే. ఏం ఎక్కువగా పెట్టుకోను అసలు. అండ్ పప్పు విజిల్స్ అయిపోయినాయి. అండ్ మష్రూమ్ ఫ్రై కోసము నేను కడాయి పెట్టి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం జీరా సీడ్స్ యాడ్ చేశాను, అంతే, ఇంకేం యాడ్ చేయలేదు. అండ్ చూసారా, ఒక సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి బాగా వేయించుకోవాలి మష్రూమ్ ఫ్రై కోసము. ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ వేసేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఏం వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ మూత పెట్టి కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ మష్రూమ్స్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్తో ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయి మష్రూమ్స్. అండ్ మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోండి. చూసారా, నేను ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయి మష్రూమ్స్. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1 స్పూన్ పెప్పర్ యాడ్ చేయండి, అంతే. ఇంకా ఏమీ మసాలాలు వద్దు అసలు. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ ఫ్రై. అండ్ ఓన్లీ మనకైతే సాల్ట్, పెప్పర్ సరిపోతుంది. ఇంకా పిల్లలకి పెట్టేటట్లుంటే ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 1/2 కప్ వాటర్ యాడ్ చేశాను కదా, కొంచెం వాటర్ సరిపోతుంది. ఇన్ కేస్ మష్రూమ్ సరిగ్గా ఉడకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. బాగా కుక్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. అండ్ మష్రూమ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసాను. చూసారా, పప్పు రెడీ అయిపోయింది అండ్ మష్రూమ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్కి. అండ్ రైస్ కూడా వాష్ చేసి పెట్టానన్నమాట. జస్ట్ రైస్ వాష్ చేసి సోక్ చేసి పెడతాను. బాబుని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తాను అనమాట. ఇన్ బిట్వీన్లో నేను బనానా స్మూతీ చేయబోతున్నాను. సో దానికోసము ఒక 2 బనానాస్ మిక్సీ జార్లో వేసుకోండి. చాలా బాగుంటుంది ఇలా బనానా తింటే. అండ్ ఒక కొంచెం 1/2 కప్ వాటర్ యాడ్ చేయండి. 1/2 కప్ వాటర్ లేదా మిల్క్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. నేను 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను అండ్ బాగా మిక్సీ కొట్టేశాను అనమాట స్మూత్గా. చూసారా, ఇలా అయినా తాగేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బనానాస్ మామూలుగా తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అయిపోయి
అండ్ పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా పిల్లలకి ఇస్తే ఒక స్ట్రా పెట్టి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా బనానా మిల్క్ షేక్, మీరు మిల్కే యాడ్ చేసుకోండి, వాటర్ ఏమొద్దు. అండ్ బట్టలు అయిపోయాయి అనమాట మిషన్లో. నేను ఇక్కడ అన్ని బట్టలు బాల్కనీలో వేస్తున్నాను. ఇవి ఈ మధ్య కొంచెం ఎండగా ఉంది, త్వరగానే ఆరిపోతున్నాయి బట్టలు. కొంచెం చలి కూడా తగ్గినట్టే అనిపిస్తోంది. అంత ఎక్కువైతే ఏం లేదు చలి ముందులాగా. మాకు బెడ్రూమ్లో ఒకటే చలి ఉంటుంది, మొత్తం బాల్కనీలో హాల్లో కొంచెం వేడిగానే అనిపిస్తుంది అనమాట ఈ మధ్య. అండ్ బట్టలు కూడా వేసేసాను అన్నీ, చూడండి అన్ని బట్టలు ఆరేసాను అనమాట. టైం ఇప్పుడు 11 అయింది, పని అంతా అయిపోయిందనమాట. నేను లాస్ట్ వీకెండ్ బయటకు వెళ్ళా కదా, సాటర్డే సండే. నేను అప్పుడు 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, మీకు చూపించలేదు, చూపిస్తాను చూడండి. బాగున్నాయా? అండ్ ఇవి బాగున్నాయి కదా. ఈ 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి అని పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. నా దగ్గర ఇయర్ రింగ్స్ అన్నీ చాలా మెస్సీగా ఉన్నాయి, అన్నీ ఒక బాక్స్లో. అన్నీ ఈ బాక్స్లోనే ఫుల్ మెస్సీగా ఉన్నాయి. నేను అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను చూడండి. ఇలాంటి ఒక అట్టపెట్ట ఉంది నా దగ్గర, అన్నిటికీ మంచిగా హోల్స్ పెట్టేసి అన్ని దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ చిన్న ఇయర్ రింగ్స్. అండ్ పెద్దవి అయితే ఇలా అన్నీ పెట్టుకున్నాను, ఇలా పెట్టుకున్నాను అనమాట అన్నీ నీట్గా. బాగున్నాయా నా కొత్త ఇయర్ రింగ్స్? బాగున్నాయి. ఈ 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్, అన్నం పప్పు కొంచెం మష్రూమ్ ఫ్రై. మీరు కూడా ఏం చేశారో చెప్పండి ఇవాళ. చూసారు కదండి వ్లాగ్. అండ్ నేను మష్రూమ్ ఫ్రైలో ఎందుకు షుగర్ యాడ్ చేశానంటే, పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం స్పైసీ ఉంటుంది కదా, తినరు. అందుకు దానికోసం కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేశాను. అండ్ మీరు కూడా కొంచెం షుగర్ యాడ్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ హెయిర్ ఫాల్ తగ్గడానికి కొన్ని టిప్స్ చెప్పుకుందామండి. మన బాడీలో ప్రోటీన్స్, విటమిన్స్ ఇవి ఏం తక్కువైనా కూడా ఫస్ట్ మనకు ఎఫెక్ట్ అయ్యేది హెయిర్కే అనమాట. హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా విటమిన్ ఏ, విటమిన్ బి ఈ ఫుడ్స్ ఉన్న తీసుకోవాలి. మన డే టు డే లైఫ్లో ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏమంటే ఎగ్స్, పెరుగు, చీజ్, మిల్క్ ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలండి డే టు డే లైఫ్లో. ఇవి తీసుకోవడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా కొంచెం తగ్గిపోతుంది. అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ తాగాలి, హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. నేను ఇప్పుడు కొన్ని హెయిర్ ప్యాక్స్ గురించి చెప్తానండి. దీనివల్ల మనకు హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే నేను ఒక 4 to 5 హోమ్ రెమెడీస్ చెప్తాను. దాంట్లో మీకు కంఫర్టబుల్గా ఏది అనిపిస్తే అది ఒక హెయిర్ మాస్క్ వీక్ ఒకసారి కానీ, లేదా మీకు వీలు కుదిరినప్పుడు 2 weeks 1 time or 2 times ఇలా అప్లై చేసుకొని ఒక 30 minutes తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ రీగ్రోత్ అనేది బాగా అవుతుంది. ఫస్ట్ హెయిర్ మాస్క్ ఏమంటే అండి, ఎగ్ మాస్క్ అనమాట. ఒక 1 egg వైట్ తీసుకొని ఒక 1 spoon ఆలివ్ ఆయిల్, ఒక 1 spoon హనీ, ఆ మూడింటిని బాగా మిక్స్ చేసి బాగా బీట్ చేయండి. ఎగ్ వైట్ బాగా స్మూత్గా అయ్యేంతవరకు బాగా బీట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆ పేస్ట్ తీసుకొని మన స్కాల్ప్స్ దగ్గర నుంచి మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక 1/2 hour వదిలేసేయండి, బాగా డ్రై అయిపోనివ్వండి. ఆ తర్వాత మీరు యూజ్ చేసే షాంపూ ఏదైనా పర్లేదు, ఆ తర్వాత నీట్గా షాంపూ చేసుకుని దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది కొంచెం అయితే తగ్గుతుంది. ఇలా మీరు ఒక రోజు చేయడం కాదు, ఇలా వీక్కి 1 time చేసి ఒక 1 month ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు సెకండ్ ప్యాక్ ఏమంటే పెరుగు అనమాట. పెరుగు చాలా బాగా పనిచేస్తుంది మన హెయిర్ ఫాల్ తగ్గడానికి. అండ్ మన హెయిర్ చాలా సిల్కీగా, సాఫ్ట్గా కూడా తయారవుతాయి పెరుగు వల్ల. ఇప్పుడు ఒక 2 spoons పెరుగు, ఒక 1 spoon హనీ అండ్ ఒక లెమన్ అనమాట. మూడింటిని బాగా మిక్స్ చేసేసి ఒక కాటన్ బాల్ తీసుకొని ఆ కాటన్ బాల్ దాంట్లో డిప్ చేసి మన స్కాల్ప్స్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా అప్లై చేసేసుకొని ఒక 30 minutes వదిలేసేయండి. ఆ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసేయండి. ఇలా మీరు వీక్కి 1 time చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. అండ్ హెయిర్ రీగ్రోత్ అనేది కూడా చాలా బాగా అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది.
ఇప్పుడు థర్డ్ రెమెడీ ఏమంటే గ్రీన్ టీ బ్యాగ్స్ అనమాట. దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక ఎక్సలెంట్ ఏజెంట్ అనమాట. మన హెయిర్ లాస్ ని స్టాప్ చేసి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తాయి గ్రీన్ టీ బ్యాగ్స్. ఇప్పుడు ఒక 2 to 3 గ్రీన్ టీ బ్యాగ్స్ ఒక 1 cup హాట్ వాటర్ లో సోక్ చేసి పెట్టేసేయండి. ఒక 10 minutes సోక్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ లో ఉన్న కంటెంట్ అంతా మనకు వాటర్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా చల్లారిన తర్వాత మన హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని మన స్కాల్ప్స్ దగ్గర నుంచి నీట్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా మసాజ్ చేసుకొని ఒక 1/2 hour వదిలేసేయండి. ఆ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ రీగ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 4th హెయిర్ మాస్క్ ఏమంటే అండి, మీకు ఆనియన్ అందరింట్లో అవైలబుల్లో ఉంటుంది కదా. ఒక ఆనియన్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసేయండి. గ్రేట్ చేసిన ఆనియన్ని జ్యూస్ తీసుకోండి అనమాట. బాగా స్క్విజ్ చేసి ఒక క్లాత్లో వేసేసి ఆ గ్రేట్ చేసిన ఆనియన్ అంతా ఒక క్లాత్లో వేసి స్క్విజ్ చేసేసామనుకో మనకు మంచిగా జ్యూస్ వచ్చేస్తుంది. ఆ ఆనియన్ జ్యూస్లో ఒక 1.5 spoon క్యాస్టర్ ఆయిల్ వేసుకోండి అండ్ బాగా మిక్స్ చేసేసేయండి. ఆ మిక్స్ చేసిన మిశ్రమాన్ని అంతా తీసుకొని మన స్కాల్ప్స్ అంతా నీట్గా అప్లై చేసుకొని ఒక 1/2 hour 1 hour వదిలేసేయండి. ఆ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు 5th హెయిర్ మాస్క్ ఏమంటే అండి, నీమ్ లీవ్స్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. వేపాకు, కొంచెం వేపాకు లీవ్స్ అండ్ కొంచెం మందారం ఆకు లీవ్స్, ఈ 2 తీసుకొని బాగా మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీంట్లో ఒక 2 to 3 spoons పెరుగు యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసి అండ్ మన స్కాల్ప్స్ దగ్గర నుంచి నీట్గా అప్లై చేసేసుకొని ఒక 1/2 hour వదిలేసేయండి. ఆ తర్వాత వాష్ చేసుకోండి మైల్డ్ షాంపూతో. ఇలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఇవ్వండి కొన్ని హెయిర్ మాస్క్. మీకు ఇంట్లో ఏది కంఫర్టబుల్గా ఉంటే, ఏది అవైలబుల్లో ఉంటే దాంట్లో ఒకటి తీసుకొని మీరు వీక్ ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండండి. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ రీగ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకు విటమిన్స్ బాగా ఉండాలన్నమాట. విటమిన్ A, B, C, D, E, జింక్, ఐరన్, ప్రోటీన్, దీంట్లో ఏది ఒక్కటి కొంచెం తక్కువైనా కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో మంచిగా ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. అండ్ ఈ హెయిర్ మాస్క్ లో మీకు నచ్చిన హెయిర్ మాస్క్ ఏదో ఒకటి అప్లై చేసుకుంటుండండి వీక్ ఒకసారి. కంపల్సరీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఇదండి ఇవాల్టి వ్లాగ్, హెయిర్ ఫాల్ గురించి కొన్ని హోమ్ రెమెడీస్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.